సన్నిధిలో తన మాటలను వినే అవకాశమును, చల్లని వాతావరణమును అనుగ్రహించి, తన ప్రేమ చేత మరలా ఆయన సన్నిధిలో పాల్గొనే అవకాశం అనుగ్రహించాడు దేవుడు. మరందును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ప్రియులారా, దేవుని మాటలను మనమందరం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారి పునరుత్థాన దినం అనగా మరణించి తిరిగి లేచిన ఆయన ఉన్నతమైనటువంటి విజయమును జ్ఞాపకం చేసుకుంటూ, తన సన్నిధిలో తన మాటల దీవెనలను పొందుకుంటూ, అలా ఆయన మన కొరకు అర్పించిన పవిత్రమైన శరీరానికి సాదృశ్యంగా రొట్టెలో, అలాగే ఆయన రక్తానికి సాదృశ్యముగా ద్రాక్షరసములో మనం పాలు పంపులు పొందుకుంటున్నామంటే, ఒకనాడు ఆయన మరణించాడు కనుకొనే పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానం అంటే పునరుత్థానం, పునర్ ప్లస్ ఉత్థానం అంటే మరలా చలనాన్ని కలిగి జీవించటం, మరలా ఉనికి కలిగటం, మరలా కదలికలు రావటం. శవమనంగానే కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి, ఊపిరితిత్తులు ఉంటాయి, గుండె ఉంటుంది, అన్ని అవయవాలు ఉంటాయి. కానీ అన్ని అవయవాలు ఉన్నా, కళ్ళు ఉన్నా, ఎందరో బంధువులు తనను చూడటానికి వచ్చినా లేచి చూస్తాయి. వాక్యం వింటున్నారమ్మా? ఓకే. కళ్ళు ఉంటాయి, ఎందరో వస్తారు తనను చూడటానికి, తన పార్థివ దేహమును చూడటానికి. అయినా ఎందరో వచ్చారో చూడమ్మా, వచ్చారమ్మా అని ఏడుస్తూ రోదిస్తున్నా లేస్తారా? లేవరు. మన ఏడుపులు వింటారా? వినరు. లేచి కూర్చుంటాడా? కూర్చోడు. కారణం, కదిలించే ఆత్మ అందులో నుంచి వెళ్ళిపోయింది. దానిని బ్రతికించే ఆత్మ అందులో నుంచి వెళ్ళిపోయింది కనుక అది బ్రతకదు. అది ఎప్పుడైతే వెళ్ళిపోతుందో సజీవుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నిర్జీవముగా మారిపోతాడు. కదలికలు కలిగినటువంటి మనిషి కదలికలు లేని స్థితిలోనికి వెళ్ళిపోతాడు. అలా కదలికలు లేని స్థితిలోనికి ఒకనాడు యేసుక్రీస్తు వారు కూడా వెళ్ళిపోయారు. అంటే ఆయన కూడా చనిపోయాడు. అలా చనిపోయిన ఆయన పాతిపెట్టబడి మరలా అందులో నుంచి తిరిగి లేచాడు. అంటే పునరుత్థానుడయ్యాడు, మరలా సజీవుడయ్యాడు. నిర్జీవమైన శవాన్ని సజీవంగా పొందుకున్నాడు. కదలికలు లేని దేహానికి కదలికలను ఆయన పొందుకున్నాడు. కనుకనే ఆయన పునరుత్థాన దినముగా మనమందరము చేరి, ఆయన మన కొరకు మరణించిన ఆయన మరణ త్యాగం, తిరిగి లేచినటువంటి ఆయన పునరుత్థానముగా మేము కూడా బ్రతుకుతాము అనేటువంటి నిరీక్షణతో మనము ఆరాధనలో పాల్గొంటున్నాం. అయితే దీనికి ముందుగా, లేదంటే ఆ పునరుత్థానము ఉంది అని తెలుసుకోవటానికి కానీ, లేదంటే మన ప్రాచీన జీవితం అంటే పాపములో, అపరాధములో, బానిస జీవితములో, పాపపు దాస్యమనే కాడి క్రింద బ్రతుకుతున్న మరలా నూతనమైన జీవితమును పొందుకొనటానికి బాప్తిస్మం అనేటువంటి ప్రక్రియను దేవుడు, క్రీస్తు వారి ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రాచీన జీవితంలో మన దేహం, లేదంటే మన జీవితం, అది అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయింది. అలా చచ్చిపోయినటువంటి ఈ జీవితాన్ని మనం ఏం చేస్తామంటే క్రీస్తులో పాతి పెట్టబడతాం. అవునా? అదే బాప్తిస్మము అంటాం మనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో, అలాగే మనమును నూతన జీవమును పొందిన వారమై
నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. క్రీస్తు దేవుని మహిమ వలన ఆయన మరణించి ఎలాగైతే తిరిగి లేచాడో, పునరుత్థానమును పొందుకున్నాడో, మనము కూడా క్రీస్తు ద్వారా మనము ఆయన మరణములోనికి పాలు పంపులు పొందుకొనటానికి, లేదంటే ఆయన ఎలాగైతే పునరుత్థానము జీవితాన్ని పొందుకున్నాడో, నూతనమైన జీవితాన్ని పొందుకున్నాడో, ఆ భాగ్యమును దేవుడు సంఘములో మనకు అనుగ్రహిస్తున్నాడు ప్రియులారా. ప్రథమముగా దీనిని బాప్తిస్మం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడంటే, బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ క్రీస్తులో పాతి పెట్టబడిన అర్థమవుతుందమ్మా. పాతి పెట్టబడటం అంటే సమాధి చేయబడటం. సమాధి చేయబడ్డం ఒకరోజు నీళ్ళలో. అలా నీళ్ళలో సమాధి చేయబడి క్రీస్తు మరణములో లేదంటే క్రీస్తు సమాధిలో మనము కూడా పాలు పంపులు పొందుకున్నాం. ఇలా పాలు పంపులు పొందుకున్నటువంటి మనము నూతనమైన జీవితాన్ని పొందుకున్నాం. ఈ నూతనమైన జీవితాన్ని పొందుకున్నటువంటి మనకు అనేకమైన ఫలాలు రావాలి, అనేకమైనటువంటి క్రీస్తు కార్యాలు మన వలన జరగాలి. కానీ ఈరోజు మన వలన జరగకపోవటానికి గల కారణం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పాతిపెట్టబడ్డ సజీవమైనటువంటి క్రీస్తులో, ఆయన మరణములో మనము కూడా పాలు పంపులు పొందుకున్నాం. ప్రియులారా, మరి ఆయన మరణములో పాలు పంపులు పొందుకొని నూతనమైన జీవితాన్ని పొందుకున్నటువంటి మనలో ఆత్మీయమైన ఫలాలు దేవుడు చూడాలనుకుంటున్నాడు. కానీ ఆ ఫలాలు నీలో నాలో దేవునికి కనిపిస్తున్నాయి అంటే ఒకసారి మనల్ని మనమే పరిశీలించుకోవాలి. నిజంగా నేను ఫలిస్తున్నానా? దేవుడు అనుకున్నట్టుగా నా ఆత్మీయ జీవితం ఫల అభివృద్ధిలోనికి నా జీవితం వెళ్ళుతుందా అన్నది ఒకసారి మనల్ని మనం ఆలోచించుకోవాలి. ఇది మనకు అర్థం కావటానికి ఒక వ్యవసాయములో రైతులు పంటలు వేస్తూ ఉంటారు. ఈ వర్షాకాలంలో ఇక వర్షాలు పడుతున్నాయి కనుక పొలాలను సిద్ధం చేసి ఉంటారు, విత్తనాలను చల్లి ఉంటారు. అలా విత్తనాలను చల్లిన తర్వాత విత్తనాలు చల్లబడినటువంటి ఆ విత్తనాలు ఏమవుతాయి భూమిలో? చదువుదాం, ఆ మాటను కూడా చదువుదాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనము గ్రహించలేని ఆత్మీయ పాఠాన్ని నిత్యము చూస్తున్నటువంటి ఒక వ్యవసాయములో ఆత్మీయ పాఠాన్ని ఎలా పెట్టాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు తన మహిమ గురించి మాట్లాడుతూ గోధుమ గింజను ఉదాహరణగా చూపిస్తున్నాడు. తను పొందవలసినటువంటి మహిమ ఎంత ఉన్నతమైనదో, అది ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ప్రస్తుత నా జీవితం కూడా గొప్పది కాదు అని తనను చూడటానికి వచ్చినటువంటి వారికి తెలిసేటట్లుగా ఈ ఉపమానము లేదంటే ఉదాహరణ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయనను చూడటానికి చాలామంది మరి ఆయన చెబుతున్నటువంటి మాటలు కానీ, ఆయన బోధిస్తున్నటువంటి బోధనా విధానము కానీ, ఆయన ప్రవచిస్తున్నటువంటి ప్రవచనాలు కానీ, ఆయన బోధిస్తున్నటువంటి ఆ జ్ఞానపు సంగతులు చాలా ఉన్నతం. అది తెలుసుకోవటానికి గ్రీసు దేశస్తులు వచ్చారట. గ్రీసు దేశస్తులు అంటే మామూలు కాదు.
చాలా జ్ఞాన సంపద కలిగిన వారు. జ్ఞానానికి పెట్టింది పేరు వాళ్ళు. అందుకొరకే మనం ఏ పదాన్ని చూసుకున్నా, ఏ పదాన్ని మనం మాట్లాడాలనుకున్నా, దాన్ని పూర్వపు చరిత్ర గురించి, హిస్టరీ గురించి మాట్లాడుతుంటారు. ఒక పదం ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీకు నుంచి వచ్చిందా? లేదంటే లాటిన్ నుంచి వచ్చిందా? ఈ 2 దాంట్లో నుంచి ఎక్కువగా పదాలు వస్తుంటాయి. అంటే పదాల అమరిక కానీ, లేదంటే ఆ పదములో ఉంటున్నటువంటి గొప్పతనం కానీ, గ్రీకుల చరిత్ర ఏంటో మనకు తెలుపుతుంది ప్రియమైన వారలారా. అలాంటి ఉన్నతమైన జ్ఞాన సంపద, జ్ఞానులు కూడా గ్రీకులలో నుంచి ఎక్కువగా వస్తుంటారు. యూదులలో నుంచి, అలాగే గ్రీకులలో నుంచి ఎక్కువగా వస్తుంటారు. చాలా రీసెర్చ్ మైండ్ వాళ్ళది. అలా రీసెర్చ్ చేస్తున్నటువంటి వారు ఎవరి దగ్గరకు వచ్చారంటే, క్రీస్తు వారి దగ్గరకు వచ్చారట ఆయన జ్ఞానాన్ని విని. ఆయన ఎలా మాట్లాడుతున్నాడు? ఆయన మాటలు ఎలా ఉన్నాయి? వారి చెవిన పడంగానే పరిశీలించడానికి వచ్చారట, సెర్చ్ చేయడానికి వచ్చారట. నిజంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో అంత గొప్పతనం ఉందా? అంత జ్ఞానం ఉందా? అని ఆయనను వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేయడానికి ఆ విషయాన్ని ఫిలిప్పు యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అయ్యా, గ్రీసు దేశస్తులు నిన్ను చూడటానికి వచ్చారు, నీతో మాట్లాడటానికి వచ్చారు అని యేసుక్రీస్తు వారితో అన్నప్పుడు, అప్పుడు అంటున్నాడు, ప్రియమైన వారలారా, చూడటానికి వచ్చినటువంటి ఆయన ఎవరో, ఆయన మాటలు ఎలా ఉన్నాయో తెలుసుకోవటానికి వచ్చినటువంటి వారితో మాట్లాడుతున్నాడు. నన్ను కాదు చూడవలసినది, నాలో గొప్పతనం లేదు, నేను పొందవలసిన మహిమ ఇంకొకటి ఉంది, నేను చేయబడవలసిన గొప్పతనం, ఘనత ఇంకొకటి ఉంది, అది ఉన్నతమైనది, అది చూడటానికి రమ్మను, అది ఆలోచించడానికి రమ్మను అని మాట్లాడుతూ, అది తెలియాలంటే అని ఉదాహరణగా ఈ మాటను మాట్లాడుతున్నాడు. చదవండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. గోధుమ గింజలు మనం చూస్తుంటాం, ఎన్నో గింజలు చూస్తుంటాం మనం కదా. వరి గింజలు చూస్తుంటాం ఇండ్లలో, జొన్న గింజలు, అలాగే మొక్కజొన్నలు, ఇలా విత్తనాలు, ధాన్యపు గింజలు మనం చూస్తుంటాం. కంది బ్యాలు కానీ, శనగ బ్యాలు కానీ, వీటన్నిటిని మనం చూస్తుంటాం. అయితే ఆ ధాన్యాలన్నిటిని మనం చూస్తున్నాం, వండుకుంటున్నాం, చక్కగా ఆహారంగా దానిని తినేస్తున్నాము, బలాన్ని పొందుకుంటున్నాము, పోషకాహార విలువలను మనం పెంచుకుదే. అయితే అందులో మనకు తెలియని ఆత్మీయ పాఠాన్ని యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారలారా, గోధుమ గింజ ఒంటిగానే ఉంటే దానికి ఫలాలు లేవు, అది ఫలించదు. అది ఒంటిగా ఉండటం వలన, అది సంచిలో ఉన్నంత మాత్రాన దానికి ఫలాలు వస్తాయి అంటే రావు. మీరు గింజలను మరి తెచ్చుకుంటాం కదా, బస్తాలు తెచ్చుకుంటాం. అలా బస్తాలను తెచ్చుకున్నటువంటి ఆ గింజలు ఇంట్లో ఎన్నాళ్ళైనా పెట్టుకోండి, వస్తాయి దానికి మొలకలు? రావు. ఒంటిగానే ఉంటుంది, సజీవంగానే ఉంటుంది. ప్రతి ధాన్యపు గింజ సజీవమైనది ప్రియమైన వారలారా. అలా సజీవమైన గింజలు ఒంటిగా ఉన్నంత మాత్రాన దానికి ఫలాలు రావు. అది మనల్ని బ్రతికించే పోషకాలు కలిగి ఉంటుందేమో, ఒక మనిషిని బ్రతికించవచ్చేమో, కానీ అది ఫలించాలి అంటే, అది అభివృద్ధి పొందాలంటే, మరలా అందులో నుంచి మరలా గింజలను తాను ఉత్పత్తి చెయ్యాలి అంటే అదేమవ్వాలో తెలుసా? పాతి పెట్టబడాలి. అది పాతి పెట్టబడాలి ప్రియమైన వారలారా. అందుకొరకే రైతు ఇంట్లో ఉంటే గింజలకు మొలకలు రావు, దాని వలన ఫలాలు రావు అని రైతు ఏం చేస్తాడు? పొలం అనే సమాధికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ పొలం అనే సమాధిలో విత్తనాలను ఏం చేస్తాడు? ఆయన పాతి పెడతాడు, చల్లేస్తాడు. అలా భూమిలో పాతి పెట్టబడిన తర్వాత కొద్ది రోజులకు, ఒక 10-15 రోజులకు అందులో నుంచి మొలకలు వస్తాయి, చిన్నగా నారు వస్తుంది. ఆ నారును చూసి చాలా సంబరపడతాడు. నేను వేసినటువంటి గింజలకు అది మొలకలు వచ్చాయి,
ఫలాలు ఉత్పత్తి చేసేటువంటి మరి జీవితం దానికొచ్చేసిందని చెప్పేసి రైతు ఆనందపడతాడు. ప్రియమైన వాళ్ళరా, ఒంటిగా ఉన్నంత వరకు ఇంట్లో అవి ఒంటిగానే ఉంటాయి. ఒంటిగానే ఉంటాయి ప్రియమైన వాళ్ళరా. పాతి పెట్టడం వలన అది పాతి పెట్టబడి అందులో చచ్చిపోయి కుళ్ళిపోవటం వలన దానిలో నుంచి ఏమొచ్చింది? ఫలాలొచ్చాయి, మొలకొచ్చింది, అది వెన్నుగా మారింది. ఆ వెన్నులలో నుంచి ఎన్నో గింజలు. ప్రియమైన వాళ్ళారా, మామిడి విత్తనాన్ని వేస్తాడు రైతు. అలా మామిడి విత్తనం వేసిన తర్వాత విత్తనమునకు చిన్న మొలకొస్తుంది. మొలక చెట్టుగా మారుతుంది. ఆ చెట్టుకు ఎన్నో కొమ్మలు వస్తాయి. ఆ కొమ్మలకు ఎన్నో ఫలాలు మనం చూస్తాం. అన్ని మామిడి కాయలు రావాలంటే ముందుగా ఎన్ని విత్తనాలను నాటాడు రైతు? ఒకే విత్తనాన్ని నాటాడు. అవునా? ఒక విత్తనం నాటటం వలన అది చెట్టుగా మారింది, శాఖలుగా అది పెరిగింది. ఆ శాఖలకు ఎన్నో మామిడి కాయలు వచ్చాయి. ప్రియమైన వాళ్ళరా, ఇన్ని మామిడి కాయలు దానికి రావాలి అంటే ఆ గింజ పాతి పెట్టబడాలా? అవునా? పాతి పెట్టబడకుండగా అలాగే ఉందనుకోండి, పైన చెట్టుగా మారుతుంది అది? రాదు. ప్రియమైన వాళ్ళరా, పాతి పెట్టబడితేనే దానికి ఫలించే గుణం వచ్చేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, అలాగే అలాగే ఒక గింజలు రైతు అలాగే ఏం చేస్తాడంటే గింజలను కూడా ఇంట్లో ఉంటే ఫలాలు రావు అని చెప్పేసి పొలంలోనికి తీసుకొని వెళ్ళిపోతాడు. విత్తనాలను చల్లేస్తాడు. చల్లిన విత్తనాల నుంచి మొలకలు రాగానే ఆనందముతో సంబరపడిపోతాడు. ఈ సంవత్సరం పంట బాగానే వచ్చేటట్లుగా ఉంది, నా కూతురు పెళ్లి చేయొచ్చు, నా అప్పులు తీర్చుకోవచ్చు అని సంబరపడి ఎన్నో డబ్బులు వచ్చేస్తాయి, విస్తారమైన పంట వచ్చేస్తుంది. ఆ పంటను అమ్ముకోవటం వలన డబ్బులను సంపాదించుకోవచ్చు అని రైతు ఆనందానికి అవధులుండవు. ప్రియమైన వారలారా, గోధుమ గింజ అలాగే ప్రతి విత్తనం సమాధి చేయబడి ఎలాగైతే ఫలాలను పొందుకుంటుందో ఒంటిగా ఉండటం వలన అవి ఒంటిగానే ఉంటాయి. ఫలాలు రావు ప్రియమైన వాళ్ళరా. అలా ఫలాలు రాని విత్తనాన్ని సమాధికి తీసుకొని వెళ్ళిపోయి పాతి పెట్టాలి. అలా పాతి పెట్టడం వలన అది మొలకగా మారింది, చెట్టుగా మారుతుంది, శాఖలుగా అది మరి అభివృద్ధి పొందుతుంది, ఎన్నో కాయలను అది రైతుకి ఇచ్చేస్తుంది. అలాగే మనము కూడా క్రీస్తులో ఒకరోజు ఏమైపోయాము? క్రీస్తులో మనం కూడా ఏమైపోయాము? సమాధి చేయబడ్డాం కదా, పాతి పెట్టబడ్డం. అదే రోమిలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం, క్రీస్తుతో కూడా మనము పాతి పెట్టబడితిమి అని అంటున్నాడు. అంటే ఆయన మరణములో, ఆయన సమాధిలో మనము కూడా పాలు పంపులు పొందుకున్నాం. ఆయన ఎలాగైతే తన పార్థివ దేహమును సమాధిలోనికి తీసుకొని వెళ్ళిపోయారో మన పాపపు జీవితమును యేసుక్రీస్తు వారు నీళ్ళలో మనకు అనుగ్రహించినటువంటి బాప్తిస్మం అనేటువంటి మార్గములో మన జీవితాన్ని కూడా, మన పాపపు జీవితాన్ని కూడా ఏం చేసుకున్నాం? సమాధి చేసుకున్నాం. ప్రియమైన వాళ్ళారా, అలా సమాధి చెయ్యబడిన జీవితానికి ఏం రావాలి? ఇప్పుడు ఫలాలు రావాలా రాకూడదా? అవునా? ఫలాలు రావాలి. కానీ ఈరోజు ఫలించని క్రైస్తవులముగా మనం మిగిలిపోతున్నాం. అంటే ఒంటిగానే మిగిలిపోతున్నాం ప్రియమైన వాళ్ళ. అంటే మనము సరైన విధానములో పాతి పెట్టబడలేదు. అంటే మీ బాప్తిసం కరెక్ట్ కాదని కాదు నేను చెప్పేది, మీ ఆలోచనలు, మీ ప్రవర్తన, దైవికముగా మీ ఆలోచన విధానం ఫలించేటట్లుగా మీరు మారు మనస్సును సరిగ్గా పొందటం లేదు. నీళ్ళలో బాప్తిసం తీసుకోవటంలో నీళ్ళలో ఏమి లేదు శక్తి. బాగా మనం నీళ్ళలో బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మనల్ని మార్చే శక్తి నీళ్ళకు లేదు. అలాగని బాప్తిస్మం ఇచ్చే వ్యక్తికి శక్తి ఉందా? ఆయనకు లేదు.
బాప్తిస్మం ఇచ్చే ఆయనకు పాపాలు తీసే శక్తి లేదు, మనల్ని బ్రతికించే శక్తి లేదు, మనకు మారు మనసు ఇచ్చే శక్తి లేదు. అలాగే నీళ్లకు ఆ శక్తి లేదు. మరి తీసుకునే వ్యక్తిలోనే అంతా ఉంది ప్రేమైన వాళ్ళరా. తీసుకునే వ్యక్తి నిజంగా నేను మారు మనస్సును పొందుకోవాలి అనే ఆలోచనతో తీసుకోవాలి. అంతేగాని అందరూ తీసుకుంటున్నారు నేను తీసుకుందాం, అందరూ తీసుకుంటున్నారు నేను బాప్తీసం తీసుకోవాలి, అందరూ రొట్టె తీసుకుంటున్నారు నేను తీసుకోవాలి, అందరూ ద్రాక్షరసం తీసుకోవాలి తీసుకుంటున్నారు నేను తీసుకోవాలి అనేటువంటి ఆలోచనతో కాదు మనం బాప్తీసం తీసుకోవలసినది. సరైన విధానములో సమాధి చేయబడాలంటే సరైన విధానములో మారు మనస్సు పొందుకోవాలి. సరైన విధానములో మన పాపపు జీవితాన్ని సమాధి చేయాలి. కానీ ఈరోజు సరైన విధానములో మన పాపపు జీవితాన్ని సమాధి చేసుకోవటం లేదు. ఆలోచన పరంగా మన జీవితాలను సమాధి చేసుకోవటం లేదు. మన ప్రాచీన జీవితాన్ని క్రీస్తులో సిలువకు అప్పగించడం లేదు ప్రేమైన వాళ్ళ. అందుకొరకే పౌలు గారు ఏమన్నారో తెలుసా? బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన జీవితాన్ని ఏం చేశాడో ఒకసారి చదువుదాం ప్రియుల. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 20వ అధ్యాయము 2వ అధ్యాయము 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే నేను క్రీస్తు ఎలాగైతే చనిపోయాడో నేను కూడా అలాగ చనిపోయాను. ఆయన ఎలాగైతే సమాధి చేయబడ్డాడో నేను కూడా పూర్తిగా నా ఆలోచన విధానాలను నేను సమాధి చేశాను. ఇక జీవించువాడు, చదవండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాదు. మరెవరు? క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. కాబట్టి క్రీస్తు ఎలాగైతే పునరుత్థానం పొందుకొని అనేకమైన ఫలాలను పొందుకొని ఆయన మహిమ పొందుకున్నాడో నేను కూడా నా జీవితములో అలాంటి ఫలాలను నేను పొందుకుంటున్నాను అని తన జీవితం గురించి మాట్లాడుతున్నాడు ప్రేమైన వాళ్ళరా. అంటే నేను సరైన విధానములో పాతి పెట్టబడ్డాను, సరైన విధానములో నా జీవితాన్ని సమాధి చేసుకున్నాను అంటున్నాడు ప్రియులారా. ఈరోజు మన ఆలోచనలను, మన జీవనాన్ని సరైన విధానములో సమాధి చేసుకోలేదు ఇంతవరకు మనం బాప్తీసం తీసుకున్నాము, ఆయన మరణ సమాధిలో పాలు పంపులు పొందుకున్నాము అని అనుకుంటున్నాము, కానీ నిజంగా సరైన విధానములో సమాధి చేయబడలేదు. సమాధి సరైన విధానములో చేయబడకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? ఒకనాడు దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, ఆయన చనిపోయినప్పుడు చాలా చక్కగా ఆయన పార్థివ దేహమును మరి ఆ కార్యక్రమాలు ఉంటాయి కదా, హిందూ సాంప్రదాయ ప్రకారంగా కర్రలు పేర్చారు, ఆయన దాని మీద పడుకోబెట్టారు. అలా పడుకోబెట్టిన తర్వాత కాల్చేశారు. అలా కాల్చేసిన తర్వాత ఇంకా పని పూర్తయిపోయిందని అందరూ వెళ్ళిపోయారు, కుటుంబీకులు వెళ్ళిపోయారు. కానీ వర్షం పడి ఆయన పార్థివ దేహం సరిగ్గా కాలలేదు. ఎవరైనా దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రి, అలా దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రి సరైన విధానములో ఆయనకు మరి ఆ సమాధి కార్యక్రమాలు సరిగ్గా జరిగించలేకపోయారు ప్రేమైన వాళ్ళరా, సరిగ్గా జరిగించలేకపోయారు. అలా సరిగ్గా జరిగించకపోతే ఏమైపోతుంది? అగౌరవం. అవునా?
అగౌరవం కొరకే మన ఇంటి దగ్గర ఎవరైనా చనిపోతే, చనిపోయిన ఆ వ్యక్తిని మనం ఏం చేస్తాం? అలా వదిలేస్తామా? వదిలేయకుండగా ఆయనను సమాధి స్థలానికి తీసుకొని వెళ్ళిపోతాం. ఆ స్థలములో ఆయనకు చక్కగా గోతిని తీస్తాం. ఆ గొయ్యిలో అతన్ని పడుకోబెడతాం. పడుకోబెట్టిన తర్వాత ఆయనను పూడ్చేస్తాం. గొయ్యి సరిగ్గా లేదనుకోండి, కుటుంబీకులందరూ ఆ గొయ్యిని తీసినటువంటి వారు, ఎందుకయ్యా గోతిని ఇంత తక్కువగా తీసావు? కుక్కలొచ్చి దాన్ని ఆ శవాన్ని తినేస్తాయేమో అని. ప్రియులారా ఆలోచించండి. అంటే సరైన విధానములో పాతి పెట్టబడకపోతే కలవరపడుతున్నాం మనం. అగౌరవపరిచినట్టు అనుకుంటున్నాం. అందుకొరకే ప్రసంగి గ్రంథములో కూడా ఒక మాట అంటాడు. ప్రియమైన వాళ్ళరా, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఒకడు 100 మంది పిల్లలు కని సరైన సమాధి చేయబడకపోతే వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలు అన్నాడు. అంటే సరైన సమాధి చేయబడాలి, సరిగ్గా సమాధి చేయబడాలి. అది గౌరవం. ఎక్కడి నుండైతే ఆ శరీరం వచ్చిందో ఆ శరీరాన్ని అందులోనికి పంపించాలి. అది న్యాయం కదా. మనం చూస్తున్నాం. అందుకొరకే మనం ఆయనను సాగనంపుతుంటాం. ప్రేమైన వారిలో పూలమాలల చేత, బంధువర్గం చేత సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతుంటాం సరైన సమాధి చేయటానికి. అది భౌతికంగా. కానీ భౌతికంగా సరైన సమాధి చేసినా చేయబడకపోయినా ఏదో ఒక రోజు అది ఈ ప్రకృతిలో కలిసిపోతుంది. కానీ ఆత్మీయంగా మాత్రం సరైన విధానములో సమాధి చేయబడాలి. ఎలా? అందుకొరకే బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గారు బాప్తిస్మం ఇచ్చే సమయమున ఏ మాట మాట్లాడుతున్నాడో ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయం యోహాను సువార్త. యోహాను సువార్త 3వ అధ్యాయం. క్షమించండి, మత్తయి సువార్త. మత్తయి సువార్త 3వ అధ్యాయము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం చదువుదాము. 6 నుంచి చదువుకుందాం. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందువచ్చుట చూచి అనేకులు బాప్తిసం తీసుకోవటానికి వస్తున్నారట. ఆయన బాప్తిసం ఇస్తున్నాడు. పాపాలను ఒప్పుకుంటున్నారట, బాప్తిసం తీసుకుంటున్నారట. పాపాలను ఒప్పుకుంటున్నారట, బాప్తిసం తీసుకుంటున్నారట. అంటే తాము చేసినటువంటి పాపాలను దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపపడి, అలా పశ్చాత్తాపపడిన వారికి యోహాను గారు బాప్తిసం ఇస్తున్నాడట. ప్రేమైన వాళ్ళరా, అలా బాప్తిసం ఇస్తున్నటువంటి సమయమున పరిసయ్యులు అనుకునేవారు, సద్దూకయ్యులు అనుకునేటువంటి వారు బాప్తిస్మమును తీసుకోవటానికి వాళ్ళు కూడా వచ్చారట. అలా వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు వారితో ఏమంటున్నాడో ఆ మాటను చదువుదాం ప్రియులారా. సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను మీకు తెలిపినవాడు, తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించుడి అంటున్నాడు. బాప్తిసం తీసుకోవటానికి వచ్చిన వారితో, వారు పాపపు జీవితమును ఒప్పుకొని యేసుక్రీస్తు వారి ఆయన సాదృశ్యముగా ముందుగా ఇస్తున్నటువంటి బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారు మారు మనసుకు తగిన బాప్తిస్మాన్ని ఇస్తున్నాడు ఆయన. అలా మారు మనసుకు తగిన బాప్తిస్మమును ఇస్తుంటే ఆ సమయమున వచ్చిన వారితో యోహాను గారు అంటున్నటువంటి మాట, బాప్తిసం తీసుకోవటానికి వచ్చిన వారితో యోహాను గారు అంటున్నటువంటి మాట ఏ మాట? సంతానమా అంటే, సర్ప సంతానమా అంటే బాప్తిసం తీసుకోవడానికి వచ్చారు మీరు. వచ్చిన మీతో సర్ప సంతానమా, నేను మీతో సర్ప సంతానమా, నిజంగా మీరు బాప్తిసం తీసుకోవడానికే వచ్చారా అని అన్నారనుకోండి, ఏమంటారు? తీసుకుంటారు. ఎంతకి? నన్ను అంత మాట అంటావా? అంత లేనిదే నేను వచ్చానా? నాకు తెలియదా? పాస్టర్ అయి ఉండి ఆ మాట అంటాడా? ఆయనకు బుద్ధి ఉందా? తెలివి ఉందా? కదా, ఇలా మాట్లాడతారు మీరు. సహజంగా ఏ వ్యక్తి అయినా
తన గౌరవానికి అగౌరవం వచ్చినప్పుడు ఎలాగైనా స్పందిస్తాడు. ఇక్కడ కూడా పరిసయ్యులు సద్దూకయ్యులు అనుకునేటువంటి వారు మామూలు కాదు. సమాజములో మంచి హోదా కలిగిన వారు, మంచి పేరున్నవారు, సామాజిక వర్గములో అగ్ర వర్గానికి సంబంధించిన వారు, వాళ్ళు మామూలు కాదు. అలాంటి వారితో అంటున్నటువంటి మాట బాప్తిసం ఇచ్చే యోహాను గారు, సర్ప సంతానమా. సర్పం అంటే పాము, సంతానమా అంటే కొడుకులారా. బాగుందా ఏమైనా? ఒరేయ్ పాము కొడుకుల్లారా అంటే, పాము అంటే అపవాది, ఘట సర్పం, సాతాను సంతానమా, సాతానుకు పుట్టిన సంతానమా, సాతాను సంతానమా అని యోహాను గారు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, బాప్తిసం తీసుకోవటానికి వచ్చిన వారితో ఆ మాట ఎందుకు అంటున్నాడో తెలుసా? మునిగిన పాంపిల్లలే, తేలిన పాంపిల్లలే అని. ఇప్పుడు మన స్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించాడు. మనము మునిగి లేచాం కదా, మనము నీళ్ళలో మునిగి లేచాం. ఒకనాడు వారిని ఎలాగైతే సర్ప సంతానమా అంటే, మీరు నీళ్ళలో బాప్తిసం తీసుకున్న అదే జీవితమే, బాప్తిసం పొందకపోయినా అదే జీవితమే. మీరు నిజంగా ఏం చేయాలో తెలుసా? మారు మనస్సుకు తగిన మారు మనస్సును పొందుకోవడానికి వచ్చారు కదా, బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నారు కదా, అయితే మారు మనస్సుకు తగిన ఫలాలను ఫలించండి. ఇది సరైన బాప్తిస్మం, సరైన మారు మనస్సు. మారు మనస్సు అంటే ఆలోచనలు, మన జీవన విధానం. బాప్తిసం తీసుకోకముందు జీవితానికి, బాప్తిసం తీసుకున్న తర్వాత ఉన్న జీవితానికి చాలా తేడా ఉండాలి, చాలా తేడా ఉండాలి. కానీ ఈరోజు మనల్ని చూస్తుంటే బాప్తిసం తీసుకోకముందు అదే జీవితమే, బాప్తిసం తీసుకున్న తర్వాత అదే జీవితమే. మరి సర్ప సంతానం కాదంటారా, అవునంటారా? మనం అవునా? నీళ్ళలో మునిగిన అదే జీవితమే, నీళ్ళలో మునగకపోయినా అదే జీవితమే. అదే జీవితం ఉన్నప్పుడు మారు మనస్సుకు తగిన ఫలాలు ఏ విధంగా వస్తాయి చెప్పండి? రావు. అందుకొరకే సరైన విధానములో సమాధి చేయబడాలి. ఇదిగో గోధుమ గింజ ఒంటిగానే సమాధి చేయబడకపోతే ఒంటిగానే ఉంటుంది. అది సమాధి చేయబడాలి. సరైన విధానములో సమాధి చేస్తేనే దానికి ఫలాలు వస్తాయి. నీవు కూడా సరైన విధానములో సమాధి చెయ్యబడితేనే, సరైన ఆలోచనలతో నువ్వు దేవునిలో జీవిస్తేనే, నిజంగా మారు మనసు పొందుతాను అని నిజమైన పశ్చాత్తాపం నీలో ఉంటేనే నీలో ఆత్మీయ ఫలాలు వస్తాయి. ఆత్మీయ ఫలాలు నీలో రావాలంటే నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారు మనసు మనలో రావాలి. ప్రియమైన వాళ్ళరా, కానీ ఈరోజు నిజమైన ఆత్మీయమైన జీవితాన్ని మనం పొందుకోలేకపోతున్నామంటే నిజమైన మారు మనసును మనం పొందుకోలేకపోయాం. నిజమైన సమాధి చెయ్యబడలేదు. ప్రియమైన వాళ్ళరా, ఏదో నేలలో మునిగాం, లేచామని. మారు మనస్సుకు తగిన ఫలాలు అంటే మారు మనస్సును పొందుకోవాలి. అది పౌలు గారు, ఇక నేను నా జీవితాన్ని ఏం చేశానో తెలుసా? క్రీస్తు జీవితం సిలువకు మేకులు కొట్టబడింది కదా, సిలువకు మేకులు కొట్టబడింది. తన చేతులకు, తన కాళ్ళకు మేకులు కొట్టబడి, ఎలాగైతే తన జీవితం సిలువలో తన జీవితాన్ని ఎలాగైతే త్యాగం చేసుకున్నాడో, ఎలాగైతే మేకులతో తన జీవితాన్ని అలా దానికి అప్పగించాడో, అలాగే నా పాపపు జీవితాన్ని కూడా సిలువకు అప్పగించేశాను, బంధించేశాను, దాన్ని సిలువకు మేకులు కొట్టేసేశాను అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, మన జీవితాన్ని కూడా సిలువకు అప్పగించాలి. మన పాపపు జీవితాన్ని కూడా మేకులు దించాలి. ప్రియమైన వాళ్ళరా, కానీ మేకులు దించామా? ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, పడతామా? పడటం లేదు. మనలో ఉంటున్నటువంటి పౌరుషం పొంగుకొని వచ్చేస్తుంది బయటికి. నన్నంత మాట అంటావా, నన్నంటావా, నేనెవరో తెలుసా అని మాట్లాడుతుంటాం. ప్రియమైన వాళ్ళరా, ఒక మాటకు మనం పడి ఉండలేం, ఒక మాటను మనం జీర్ణించుకోలేకపోతున్నాం, ఒక మాటను మనం సహించుకోలేకపోతున్నాం. ప్రియమైన వాళ్ళరా, అది ఎక్కడైనా
ఎక్కడైనా సరే ప్రియులారా ఆలోచించండి. నన్నంటావా? నేనా? నేనెవరో తెలుసా? అనేటువంటి ఆ అహం అనేది ఏదైతే ఉందో ఆ అహానికి మేకులు దించాలి. ఆ కోపానికి మేకులు దించాలి. సిలువ వేయాలి ప్రియమైన వాళ్ళరా. ఈరోజు నేను అనే అహం ఇంకా బ్రతికే ఉంది కనుక నిజమైన మారు మనస్సును మనం పొందుకోవటం లేదు. నేను అనే సౌలు నేను ఏం చేసుకున్నానో తెలుసా? నేను క్రీస్తు మరణానికి ఎలాగైతే సిలువకు అప్పగించబడ్డాడో, చదవండి ఆ మాట. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను 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 అనే పదాన్ని చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించేది నేను కాదు. జీవించేది నేను కాదు, మరెవరు? క్రీస్తు. అంటే నేను అనబడే పదానికి సిలువ వేసేసాను అంటున్నాడు చూడండి. ఈరోజు నేను అనే పదానికి ఏదైనా అగౌరవం వచ్చిందనుకోండి, ఊరుకుంటామా? అస్సలు ఊరుకోం ప్రియమైన వాళ్ళరా. అది ఎక్కడైనా సరే, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక కుమారుడిగా, సంఘములో ఒక సభ్యుడిగా, సమాజములో ఒక పౌరుడిగా, ఎక్కడైనా సరే నీ జీవితానికి, నీ మాటలకు ఏదైనా అగౌరవం వస్తే అస్సలు తట్టుకోలేకపోతున్నావు. కానీ పౌలు గారు ఎవరెన్ని మాటలు అంటున్నా, ఎవరెన్ని కొరడాలతో కొట్టాలనుకుంటున్నా, రాళ్లతో ఆయనను కొట్టిన నేను అనే సౌలును నేనేమైపోయాను? చచ్చిపోయాను. కొడతారా? కొట్టండి. నాకు కాదు మీరు కొట్టేది, నేను చచ్చిపోయానయ్యా, ఆల్రెడీ నేను చచ్చిపోయాను. చచ్చిన శివాన్ని మీరు చంపాలనుకుంటున్నారా? చంపేసేయండి అని అనుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. కానీ ఈరోజు ఆ తగ్గింపు స్వభావం మనలో రావటం లేదు. ఒక మాట కాదు మనల్ని అనటం. ఎవరైనా యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మరణాన్ని పొందుకొనటానికి ముందుగా అక్కడ ఉన్నటువంటి సైనికులు ఏం చేశారట? పరిసయ్యులు అనుకునేవారు, సద్దుకయ్యులు అనుకునేవారు ఆయన మీద నేరాన్ని మోపుతున్నప్పుడు ఆయన జీవితాన్ని అసహ్యించుకున్నవారు ఏం చేశారో తెలుసా? ఆకరించి ఎంగిలి ఉమ్ము ఆయన మొహం మీద ఊసేశారట. ఎలా ఉంటుందా ఆ ఉమ్ము? బాగుంటుందా? బాగుంటుందా? ఉండదు. అలాంటి ఉమ్ము ఆయన మొహం మీద డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఎదురుగా ఉంటూ ఆయన మొహం మీద ఉమ్మేశారట కేకరించి. అలా మొహం మీద ఊసేస్తే ఆయన ఏం చేశాడో తెలుసా? తిరిగి మరలా ఎదుటివాని మీద మొహాన్ మీద ఊసేశాడా? ఊయలేదు ప్రియమైన వాళ్ళరా. చేయి తీసుకొని ఇలా తుడి చేసుకున్నాడు అంతే. ఇలా తుడి చేసుకున్నాడు. కానీ మనకి ఎవరైనా ఒక వ్యక్తి ఎదురుగా వచ్చి మొహం మీద కాదు భూమి మీద ఊసేసినా, ఎదురుగా రాకపోయినా అలా వెళ్తుంటే, అలా వెళుతూ 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 ఊసేసాడు అనుకోండి, ఊసేసింది అనుకోండి, ఇంతవరకు రాని ఉమ్మిలి నా దగ్గరికి వచ్చిందా? నన్ను చూడంగానే వచ్చిందా? ఇక్కడే రావాలా అని నన్ను చూసే ఊసేసింది, నన్ను చూసే ఊసేసాడు అని చెప్పేసి ఆవేశానికి లోనవుతుంటాం. ఎప్పుడు సమయం వస్తుందా అని మనము ఎదురు చూస్తుంటాం ప్రియమైన వాళ్ళరా. తగ్గింపు లేదు, తగ్గించుకునే జీవితం లేదు. అందుకొరకే పౌలు గారు నేను అనే వ్యక్తిని చచ్చిపోయాను, నేను అనే వ్యక్తిని సిలువకు మేకులు దించేశాను. నేను అనే పదానికి ఇక చోటు లేదు. నన్ను మీరేం తిట్టుకుంటారో తిట్టుకోండి, నన్ను మీరేమనుకుంటారో అనుకోని అని చెప్పేసి తనను తానుగా తగ్గించుకుంటున్నాడు. ఇక నాలో జీవించేది మాత్రం క్రీస్తే, 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 క్రీస్తే అంటున్నాడు. ప్రియులారా ఆలోచించండి. అలా నేను అనే పదానికి ఆయన సిలువ వేసినట్టుగా ఈరోజు నేను అనే పదానికి ఎక్కడైనా సరే మనం హైలైట్ కావాలని చూస్తాం కదండి. ఎవరైనా ఒక ఆలోచన చెప్పారనుకోండి, ఆ ఆలోచన మనతో ఎవరైనా షేర్ చేసుకున్నప్పుడు, వ్యక్తిగతంగా షేర్ చేసుకున్నప్పుడు అది 10 మందికి మనం చెప్పి నేనే చెప్పామన్నట్టుగా ఫీల్ అవుతుంటాం మనం కదా. ఇది కూడా ఒకటి ఉంటుంది మనలో. ప్రియులారా ఆలోచించండి. అంటే నేను గొప్ప చేయబడాలి,
నేను పేరు ప్రఖ్యాతలు పొందుకోవాలి. నేను గౌరవాన్ని సంపాదించుకోవాలి. నేను, 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 నేను ఎక్కడికెళ్ళిపోయినా అది ఆత్మీయమైన జీవితంలోనైనా, బయట భౌతికమైన జీవితంలోనైనా, ఏ రంగంలోనైనా సరే నేను అనే పదానికి అందరూ గౌరవాన్ని ఇస్తున్నారు ప్రియమైన వాళ్ళరా. ఆ నేను అనే పదానికి చిన్న అగౌరవం వచ్చినా ఈరోజు సహించలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఆ నేను అనేటువంటి పదం పదం కోసమే ప్రియమైన వాళ్ళరా ఈరోజు పోరాటాలు, ఈరోజు యుద్ధాలు. నేను అనే పదానికి, నేను, నా దేశం గొప్ప చేయబడాలి, నేను గొప్ప చేయబడాలి అనేటువంటి ఉద్దేశంతోనే పోరాటాలు, యుద్ధాలు. వరకే నేను అనేటువంటి అహం ఏదైతే ఉందో, నేను అనేటువంటి గర్వం ఏదైతే ఉందో, ఆ పదానికి, ఆ గర్వానికి, ఆ అహానికి మనం ఏం చేయాలి? సిలువ వేయాలి, చంపి వేయాలి. దానిని పూర్తిగా సమాధి చేసేయాలి ప్రియమైన వాళ్ళరా. అలా సమాధి చెయ్యబడితేనే మనలో జీవించేది క్రీస్తు. ఆ క్రీస్తు జీవించటం వలన ఇక ఎన్నో ఫలాలు మనలో వస్తుంటాయి ప్రియమైన వాళ్ళరా. కనుక ఆలోచించండి. ఒక గోధుమ గింజ బయట ఉన్నంత వరకు ఎలాగైతే ఒంటిగానే ఉంటుందో, పాతి పెట్టబడిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత దానికి ఎలాగైతే ఫలాలు, అభివృద్ధి అన్నది దానిలో మనం చూస్తున్నామో, అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా పాపపు జీవితాన్ని, పాపపు ఆలోచనలను, సరైన మారు మనసును పొందుకొని సమాధి చేయబడితే అప్పుడు ఆత్మీయమైన ఫలాలను మనం చూస్తాం ప్రియమైన వాళ్ళరా. అనేది చాలా పాతి పెట్టుకోవటం అనేది చాలా కష్టం ప్రియమైన, దాన్ని చంపుకోవటం చాలా కష్టం, చాలా కష్టం. ఒకసారి మోషే, మనకందరికీ తెలుసు, యేసుక్రీస్తు అంతటి తర్వాత మంచి సాత్వికుడు అనుకునే బిరుదును పొందుకున్నవాడు మోషే గారు. అలాంటి మోషే గారు, అలాంటి సాత్వికుడు తనను తానుగా చంపుకొని, తనను తానుగా తగ్గించుకొని, ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఆ ధనాన్ని, ఆ పరపతిని, ఆ హోదాన్ని ఆయన వదిలేసుకొని క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యం అనుకొని వచ్చేసాడట. అలా వచ్చినటువంటి ఆయన ఇశ్రాయేలీలను అరణ్యములో నడిపిస్తున్నాడు, చాలా సహించుకుంటున్నాడు. ఎన్నో సందర్భాలలో మరి లక్షల మంది విసిగిస్తున్న ఓర్పుతో ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు, నడిపిస్తున్నాడు ముందుండి నాయకుడిగా. అలా ఒకానొక సందర్భములో నడిపిస్తున్నటువంటి సమయమున ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలీలందరికీ దాహమేసిందట. అలా దాహమేసిన తర్వాత ఇశ్రాయేలీలు మోషే గారి దగ్గరికి వెళ్ళిపోయారు. అయ్యా, ఈ అరణ్యములో మాకు దాహమేస్తుంది, త్రాగటానికి నీళ్ళెక్కడా అని ఒక్కసారిగా అందరూ ఆయన మీద పడంగానే ఆయనకు కూడా ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకొని వచ్చేసింది. సాత్వికుడు అనుకునేవాడే, సహనముతో ఉన్నటువంటి ఆయనే, కానీ ఒక్కసారిగా అంతమంది మీద పడంగానే ఆయనకు కూడా ఏమొచ్చేసింది? అంత సాత్వికుడైనా కోపం వచ్చేసింది. అలా కోపం వచ్చేసిన తర్వాత, కోపం వచ్చిన ఆ కోపములో వారితో ఏమంటున్నాడో తెలుసా? ద్రోహులారా, ద్రోహులారా, మీ కొరకు మేము నీళ్ళివ్వాలనా? మీ కొరకు మేము నీళ్ళివ్వాలనా? అంటే మేమిస్తున్నాం అనుకుంటున్నాడు నీళ్ళు, మేమిస్తే మీరు తాగుతున్నారు అనుకుంటున్నాడు మోషే. ప్రియులారా, ఆలోచించండి. అంతటి తగ్గింపు స్వభావం కలిగినటువంటి మోషేకే ఏదో ఒక రూపములో అపవాది రెచ్చగొడుతుంది, ఆవేశముతో రెచ్చగొడుతుంది ప్రియమైన వాళ్ళరా. ఈరోజు ఏమీ లేని మనకు అపవాది రెచ్చగొట్టడా? అన్ని తగ్గించుకున్నటువంటి ఆయననే రెచ్చగొట్టి కోపానికి, ఆవేశానికి లోనయ్యేటట్లుగా చేసేసింది ప్రియమైన వాళ్ళరా. ఆలోచించండి. అందుకొరకే మనకు మనముగా చంపబడటం అన్నది చాలా కష్టం. మోషేలోనూ ఏదో ఒక మూలన దాగి ఉంది, ఏదో ఒక మూలన మేము అనే పదం. అందుకొరకే మేము మీకు నీళ్ళు ఇవ్వాలనా అని మేము అనే పదాన్ని హైలైట్ చేశాడు, దేవుణ్ణి తగ్గించాడు ప్రియమైన వాళ్ళరా. ఈరోజు మనందరి పరిస్థితి అదే. నేను గొప్ప చేయబడాలి, నేను హైలైట్ అవ్వాలి.
అని చెప్పేసి చివరికి దేవుణ్ణి కూడా తగ్గించేస్తున్నాం, దేవుణ్ణి కూడా పక్కకు నెట్టేస్తున్నాం. కనుక ప్రియులారా ఆలోచించండి. నేను అనే పదాన్ని మన జీవితంలో కలిగి ఉంటే, ఇదిగో మోషే ఏమైపోయాడో తెలుసా? మేము అనే పదానికి చోటిచ్చినందుకు, మేము అనేటువంటి అహానికి చోటిచ్చినందుకు, మేము అనేటువంటి గర్వానికి చోటిచ్చినందుకు మోషే ఏమైపోయాడో తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేరలేకపోయాడు. ప్రేమైన వాళ్ళరా, ఈరోజు పాలు తేనెలు ప్రవహించే దేశానికి కాదు మనం చేరవలసినది. ఎక్కడికి? పరలోకానికి. ఆయన భౌతికంగా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని కోల్పోయాడేమో, కానీ ఆత్మీయంగా మాత్రం పరదేశకు చేరుకున్నాడు, పరలోకానికి అర్హత సంపాదించాడు. ప్రేమైన వాళ్ళరా, కానీ వాస్తవానికి ఏమైపోతున్నామో తెలుసా? ఆత్మీయమైన ఆ పరలోకాన్ని పొందుకునే జీవితాన్ని కోల్పోతున్నాం మనం. ఆయన భౌతిక జీవితాన్ని కోల్పోవచ్చేమో, మన ఆత్మీయ జీవితాన్నే కోల్పోతున్నాం. కనుక ప్రియులారా ఆలోచించండి. మనం అనేటువంటి పదానికి కానీ, నేను అనేటువంటి అహానికి కానీ, నేను గొప్ప చేయబడాలి అనేటువంటి గర్వానికి కానీ మన జీవితంలో చోటిస్తే, దాని వలన మన జీవితం సరైన విధానములో సమాధి చేయబడలేదు. కొలసీలకు రాసిన పత్రికలో కూడా అంటాడు, నేను మన జీవితాన్ని ఏం చేసుకోవాలో తెలుసా? సిలువకు మేకులు దించినట్లుగా, ఆయన చేతులకు మేకులు దించినట్లుగా మన పాపపు జీవితానికి కూడా సిలువలో ఏం చేయాలి? మేకులు దించాలి అని అంటాడు. కొలసీలకు రాసిన, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 15 వరకు ఉంటుంది. ప్రియులారా, మన పాపపు జీవితానికి మరి లోనయ్యే ప్రతి పరిస్థితిని మనం ఏం చేయాలో తెలుసా? ప్రతి ఆలోచనను మనం ఏం చేయాలో తెలుసా? మేకులు దించాలి. దొంగతనమైనటువంటి ఆలోచనలకు కానీ, వ్యభిచారమైనటువంటి ఆలోచనలకు కానీ, అబద్ధమైనటువంటి జీవితానికి కానీ ఏం చేయాలో తెలుసా? మేకులు దించాలి. ప్రేమైన వాళ్ళరా, అలా మేకులు దించి దాన్ని బంధించి సరైన విధానంలో సమాధి చెయ్యబడితేనే అప్పుడు నీవు ఆత్మీయంగా ఫలిస్తావు. అంతేగాని బాప్తీసం తీసుకున్న అదే మాటలు, బాప్తీసం తీసుకున్న అదే జీవితం అయితే నీవు సరైన విధానములో సమాధి చేయబడలేదు. సమాధి చేయబడకపోతే నీ గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలు. కనుక ప్రియులారా ఆలోచించండి. మనము ఆత్మీయంగా ఫలాలు పొందుకోవాలంటే నిజమైన మారు మనస్సును పొందుకోవాలి, నిజమైన సమాధిని చేయబడాలి, నిజమైనటువంటి పునరుత్థానమును అనగా క్రీస్తులో నూతన జీవితాన్ని మనం పొందుకోవాలి. అప్పుడు మనలో ఫలాలు వస్తాయి. కనుక ప్రియులారా ఆలోచించి మన జీవితాన్ని ఫలించే మరి దిశలో నడిపించుకునే ప్రయత్నం మనమందరము చేయాలనే ప్రేమతో కోరుతూ ఈ నా మాటలను ఇంతటితో ముగిస్తున్నాను.